హాయ్ అండి. ఈరోజు చపాతీలను అలాగే మా ఆయన కోసం కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను. అయితే కొత్తిమీర పచ్చడి అనేది నాకు రాదండి. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వచ్చిందో చూడాలి. ఇంకా చపాతీల కోసం అని చెప్పి పిండి అయితే కలిపేసుకుంటున్నాను. చపాతీలోకి గోధుమ పిండి తీసుకున్నాను కదా, దీంట్లోకి వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. కొంచెం గోరువెచ్చగా పెట్టుకుంటున్నాను. దీంట్లోనే కొంచెం సాల్ట్, వేసాం కదా, ఇప్పుడు కొంచెం వాటర్. కలిపేటప్పుడు చేతి నిండా చూసండి ఎట్ అయిపోయిందో. ఇప్పుడు చేతికి అంటకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాల్సినాము. చేతికి అయితే కొంచెం ఉంది, ఇదైతే పోయింది. ఇంత కలిపేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టాలి. మనం ఉల్లిపాయలు కోసుకున్నాం కదా, ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ. ఉల్లిపాయల్లో మనం కోసేటప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి కదా, అది రాకుండా ఉండాలంటే గోరువెచ్చని నీళ్ళలో ఈ ఉల్లిపాయలు కట్ చేసి వేయండి. ఒక 2 నిమిషాలు ఉంచేసిన తర్వాత ఉల్లిపాయలు అయితే కోయండి. కళ్ళలో నుంచి నీళ్ళు అయితే రావు. చాలా సింపుల్ అండి. నేనైతే ఉల్లిపాయలు కోసినప్పుడు అంటే చాలా భయం వేసింది, ఎక్కువ కళ్ళు మంటలు వచ్చేస్తాయి. ఇంకా ఈ మధ్య నుంచి ఇలా చేస్తున్నానండి. ఇంకా కళ్ళు అయితే మంటలు అయితే రావట్లేదు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఉల్లిపాయలు వేసేసుకుంటున్నానండి. పిల్లలకైతే సండే స్కూల్కి తీసుకెళ్ళి వదిలేసి వచ్చానండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా డిసెంబర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా పండగలని, ఇంకా క్రిస్టమస్, న్యూ ఇయర్ అని చెప్పి ఉంది కదా మనకి. ఇంకా వాళ్ళకి డ్యాన్స్ అని, ఇంకా ప్రోగ్రామ్స్ అని, ఇంకా కొన్ని గేమ్స్ అని అలా పెడతారు. ఇంకా పిల్లలకి గేమ్స్ నేర్చుకుంటున్నారు, అలాగే కొన్ని డ్యాన్స్లని కొంచెం ఆడుకుంటున్నారండి. ఇంకా అందుకని వెళ్ళి వదిలేసి వచ్చాను. ఇంకా కాసేపట్లో వచ్చేస్తారు వాళ్ళు. సండే స్కూల్ టీచర్ వచ్చి దింపేసి వెళ్తారు. వెళ్ళేటప్పుడైతే ఇందాక వదిలేసాను, ఇంకా వచ్చేటప్పుడు వాళ్ళు వస్తారు. ఇంకా గుడ్లు అయితే ఉన్నాయి కదండి, ఇవి వేసేద్దాం. మీరు ఒకటి గమనించండి, మనం 2 గుడ్లు పట్టుకున్నాం కదా, ఏదైనా ఒకటే పగిలిద్ది, ఇంకొకటి పగలదు. ఇదిగోండి, ఇది ఒకటి పగిలింది. కొంచెం పసుపు, కారం అయితే వేసేసుకుంటాను. ఇందాక కొంచెం సాల్ట్ అయితే వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేద్దాము. కొంచెం కారం, కొంచెం పసుపు, ఇందుకే కొంచెం సాల్ట్, కొంచెమే అండి. ఇందాక వేసాను కాబట్టి కొంచెం వేస్తున్నాను అంతే. ఇంకా క్రిస్టమస్ పనులు అయితే మొదలు పెట్టాలి. ఇంకా డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా స్టార్ అని చెప్పి ఇంకా కొన్ని పనులు, ఇంట్లో పనులు చేసుకుంటారు. అలాగే కొత్త బట్టలు కొనుక్కుంటారు. పండగకి అయితే ఇంకేం చేస్తారు, పిండి వంటలు చేస్తారు. అరిసెలు, చక్కరాలు, చెక్కలు, కజ్జికాయలు. నాకైతే ఎక్కువ కజ్జికాయలు అయితే ఇష్టము. ఇంకా ఈసారి నెక్స్ట్ వీడియోలో అయితే కజ్జికాయలు ట్రై చేస్తానండి ఖచ్చితంగా. నేను కొన్నిసార్లు చేశాను కానీ బాగా వచ్చినాయి. అది చేతితో చేశాను. ఇంకోసారి అయితే చెక్కతో చేస్తాను. అంటే చెక్కతో ఒత్తి చేస్తారు కదా, అదైతే తెచ్చుకొని చేస్తానండి. ఇదైతే ఇంకో 2 నిమిషాలు అయిపోయింది. ఇంకా చపాతీలు అయితే చేయాలి కదా. చపాతీ చేయడానికి అన్నీ ఉన్నాయి, కానీ చూడండి కర్ర అయితే ఇరిగిపోయింది. మా వాడు ఇరిపేశాడు. అంటే ఆడుకుంటా ఇదే దొరికింది వాడికి ఆడుకోవడానికి. ఇంకా వాడి ఇంట్లో ఉంటే ఏదో ఒకటి కదిలిస్తూనే ఉంటాడు. అలా వంటగదిలో వచ్చి తీసుకొని ఇంకా కొట్టి దీన్ని కొట్టేశాడు. ఇంకా ఎలా అయినా చేయాలి దీంతోనే. ఇంకా చపాతీలు అయితే కొంచెం వేడి నీళ్ళు వేసి నేను పిసికాను కదండి, ఇదైతే చాలా మెత్తగా వచ్చింది. చాలా బాగున్నాయి. చపాతీ కూడా చాలా మెత్తగా బాగా మగ్గిద్దండి. నేను ఇప్పుడు చపాతీలు చేసేద్దాం. నేను చపాతీలు ఎలా చేస్తానో మీకు ఒకసారి చూపిస్తాను. వచ్చేసారా? సైలెంట్ కొను. ఇంకా ఏం పప్ప, ఒక్క నిమిషం సైలెంట్గా ఉండు జాయిగా. చపాతీలు నీకే. డ్యాన్స్ నేర్చుకున్నారు అంతకి?
చపాతీ అయితే చేసే కదండి, ఇంకా కాలేస్తాను. ఇంకా అన్నీ అలాగే చేసేసుకుంటా. అయితే చేసేసానండి, పిల్లలకైతే వేసి ఇచ్చేసాను. ఇంకా పచ్చడికి అని చెప్పి కొత్తిమీర అయితే ఒలిచి ఇచ్చేసారు మా వారు. ఇది కొంచెం వేపేసుకున్నాను అందులో. దీంట్లోకి ఒక 4 కానీ 5 కానీ టమాటాలు తీసుకున్నా, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. కొత్తిమీర పచ్చడికి నేనైతే టమాటాలను శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కోసుకొని ఒక డేక్షాలో నూనె వేసుకొని వేపుకుంటున్నానండి. ఇది కొంచెం మగ్గాలి. అది కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. కొత్తిమీరని 1-2 సార్లు బాగా శుభ్రంగా కడగండి, ఎందుకంటే దీంట్లో ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం మగ్గిన తర్వాత మిక్సీలో వేసేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు, చింతపండు, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి అయితే చాలా బాగుంది. ఇంకా పాప అలాగే నేను మా వారు అయితే తినేసాము. ఇలా అయితే హాయ్ అని చెప్పమంటే హాయ్ అని చెప్తున్నారు. ఇంకా ఇలా చేసుకున్నాక ఫస్ట్ తిన్నాము. ఇది తిన్నాక దీంట్లోకి నేను కొత్తిమీర పచ్చడి వేసుకున్నాను. ఇంకా చపాతీలోకి కొత్తిమీర పచ్చడి వేసుకుని తిన్నానండి, చాలా బాగుంది. కొంచెం మిగిలితే అన్నం వేసుకుని తింటున్నాను. ఇదైతే చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మా వారికి అయితే చాలా బాగా నచ్చింది. అలాగే పాప కూడా బాగుందని చెప్పి అంటుంది. పాప కూడా చపాతీలోకి ఇలా కొత్తిమీర వేసుకుని తినిందండి, చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.